నీ అధికారం వల్ల నువ్వు ఇష్టం వచ్చినట్టుగా పేటరేగిపోతున్నావు. నీ అధికారం నీకు లేకుండా చేస్తా, దిక్కు మాలినవాడిగా చేస్తా, దరిద్రునిగా చేస్తా. చూస్తా ఏం చేస్తావు. ఒక్క రోజులో పరిస్థితులు తలక్రిందులు అయిపోయినాయి. ఒక్క రోజులో పరిస్థితులు తారుమారైపోయింది. ఒక్క రోజులో ఈ మనషే చెరసాల్లో బందీగా మిగిలిపోయాడు. శ్రమ, సరిగా తిండి లేక, సరైనటువంటి వసతులు లేక, పడుకోవడానికి సరైనటువంటి బెడ్ లేక, గాలి ఆడక, ఒకవైపు ఆకలి, మరొక వైపు అవమానం, మరొక వైపు ఒంటరితనం, మరోవైపు బంధించబడ్డాను, విడిపించే నాదుడు లేడు అనేటటువంటి నిస్సహాయ స్థితి. ఇవన్నీ తన చుట్టూ మూగినప్పుడు, తనను ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు ఆ శ్రమలు తట్టుకోలేకపోయాడు. సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుణ్ణి కాదని, దేవుణ్ణి కాళ్ళదని నువ్వు సాధించగలిగింది ఏమీ లేదు. నష్టాన్ని తప్ప, కష్టాన్ని తప్ప, కన్నీటిని తప్ప. ఆ రోజు రాకుండా ఉండాలని చెప్పి దేవుడు నీకు సూటిగా ఈరోజు మరొక హెచ్చరిక చేస్తున్నాడు. నన్ను విడిచి నువ్వు సాధించేది ఏమీ లేదు. నా మాట వినకుండా నాకు ఎదురు తిరిగి నువ్వు పొందుకోగలిగింది ఏమీ లేదు. ఇప్పటికే నీ పాపిష్టి పనుల వల్ల, నీ వేషాల వల్ల, నువ్వు చేస్తూ వస్తున్న దోషాల వల్ల నన్ను బహుగా విసిగిస్తున్నావు, ఏడిపిస్తున్నావు, కోపం తెప్పిస్తున్నావు. భరిస్తున్నాను, సహిస్తున్నాను. కారణం ఏమిటంటే నేను కళ్ళు ఎర్ర చేస్తే నువ్వు కాటికి చేరిపోతావని. నువ్వు చావడం నాకు ఇష్టం లేదు కాబట్టి భరిస్తున్నాను. దాన్ని ఆసరాగా తీసుకొని ఇంకా నువ్వు ఆటలాడుతానంటే ఖచ్చితంగా నేను శిక్షిస్తాను, నిన్ను తల్లక్రిందులు చేస్తాను. ఆ రోజు రాకమునిపే మన జీవితాన్ని దిద్దుకుంటే ఎంత బాగుంటుంది. మనిషి శ్రమల గుండా వెళ్ళినప్పుడు తన చేతి నిండా బంగారం ఉండేదేమో, తన మెడ నిండా బంగారపు గొలుసులు ఉండేవేమో, ముత్యాల హారాలు ఉండేవేమో, తన తలపైన కిరీటానికి డైమండ్స్ ఉండేవేమో, తన ఒళ్ళంతా కూడా ఆభరణాలతో నిండిపోయి ఉండేదేమో. కానీ ఒక్కసారి తన ఒంటిని చూసుకుంటే చేతికి బంగారపు గాజులు లేవండి, మెడలో ముత్యాల హారాలు లేవండి, సంకెళ్ళు, చేతిలో సంకెళ్ళు, కాళ్ళకు సంకెళ్ళు, మెడలో సంకెళ్ళు. తనను తాను చూసుకున్నప్పుడు, ఆ సంకెళ్ళు చూసుకున్నప్పుడు ఎంతగా ఏడ్చుంటాడు. ఏమిటి నా పరిస్థితి, ఏమిటి నా పరిస్థితి? ఈ బరువైన శరీరాన్ని గాయపరిచే, రంపాలుగా కోసేసే ఈ సంఖ్యల చేత నేను బంధించబడ్డానేమిటి? ఆ సంఖ్యలు చూసినప్పుడు తన కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. తన శ్రమలో, తన సంఖ్యలలో తను చేసిందని తెలుసా? కన్నీళ్లు కార్చాడు, ఏడ్చాడు. ఎవరు జ్ఞాపకం వచ్చారు? అధికారం జ్ఞాపకం రాలా, మంత్రులు జ్ఞాపకం రాలా, సైన్యాధిపతులు జ్ఞాపకం రాలా, స్నేహితులు జ్ఞాపకం రాలా, తాను సంపాదించిన ఆస్తిపాస్తులు జ్ఞాపకం రాలా. కారణం తెలుసా? తాను సంపాదించిన ఆస్తిపాస్తులు కానీ, తాను కలిగి ఉన్న స్నేహితులు కానీ, తాను ఏర్పరిచిన సేనాధిపతులు కానీ, తన చుట్టూ ఉన్న మంత్రులు కానీ ఈరోజు తనకున్న దుస్థితిలో నుండి విడిపించడం సాధ్యము కాదు. ఎవరైతే విడిపించలేరో వారిని కాదు ఆ రోజు అతడు జ్ఞాపకం చేసుకుంది. మరి ఎవరైతే తాను కలిగి ఉన్న దిక్కు మాలిన స్థితిలో నుండి విడిపించగలడో ఆ విడిపించగలిగిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. శ్రమలో, సంఖ్యలలో,
కన్నీటి లోయలో దేవుని వైపు తిరిగాడు. అయ్యా, ఎంత మూర్ఖుణ్ణి, ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఎంత దుర్మార్గుణ్ణి. నువ్విచ్చిన అధికారాన్ని ఆధారం చేసుకొని, నువ్విచ్చిన ఆధిక్యతను ఆధారం చేసుకొని, నువ్వు ఎక్కించిన అందలాన్ని ఆధారం చేసుకొని, నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, అందాన్ని ఆధారం చేసుకొని, నిన్ను కాదనుకొని ఈరోజు ఈ దౌర్భాగ్య స్థితికి వచ్చాను. ఎంత తప్పు చేశాను, క్షమించయ్యా, క్షమించయ్యా ఏడ్చాడు. 55 సంవత్సరాలుగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడు, 55 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని వాడు, 55 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రార్థన చేయని వాడు, శ్రమలో, సంకెళ్ళల్లో, కన్నెళ్ళల్లో ఈరోజు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే దేవుడు వినాల్సిన అవసరం ఉందంటారా? దేవుడు వినవలసిన అవసరం ఉందంటారా? మూర్ఖుడా, 55 సంవత్సరాలు నన్ను విసిగించి, 55 సంవత్సరాలు నన్ను వేధించి, ఇప్పుడు శ్రమ వచ్చింది కాబట్టి, సంఖ్యలలో బంధించబడ్డావు కాబట్టి, కష్టం వచ్చింది కాబట్టి నేను నీకు జ్ఞాపకం వచ్చానా? వెయిట్ చేయి 55 ఇయర్స్, ఒక 55 సంవత్సరాలు నువ్వు ఎదురు చూడు. అప్పుడు తెలుస్తుంది నీకు నేనెంత నరకం అనుభవించానో నీ పాపిష్టి జీవితం వల్ల. వెయిట్ ఫర్ 55 ఇయర్స్. దేవుడు చెప్పుంటే మనిషి చెరసాల్లో శవమై తేలిపోయేవాడండి. మనిషి చెరసాల్లో చచ్చిపోయేవాడండి. కానీ దేవుడు ఎంత మంచివాడండి. 55 సంవత్సరాలుగా తనను విసిగించిన, 55 సంవత్సరాలుగా తనను ఏడిపించి బాధ పెట్టిన దేవుడు పగ తీర్చుకునేవాడు కాదండి. మరి పశ్చాత్తాపపడేవాడిని క్షమించేవాడండి, కనికరించేవాడండి. కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు కరిగిపోయాడండి. 55 సంవత్సరాలుగా వాడు చేస్తూ వచ్చిన, మనిషే చేస్తూ వచ్చిన పాపాలన్నీ మర్చిపోయాడండి. తను చేసిన దుర్మార్గ పనులన్నీ కూడా దేవుడు క్షమించేశాడండి. మనిషే, నీ తప్పు తెలుసుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, ఇంతకంటే నేను కోరుకోవట్లేదయ్యా, రా, నేను బయటకు తీసుకెళ్తా, రా, పోగొట్టుకున్న ఆధిక్యతను మరలా నీకు ఇస్తా, అధికారాన్ని మరలా నీకు ఇస్తా, ఆరోగ్యాన్ని మరలా నీకు ఇస్తా, రా. ఏ విధంగా దేవుడు విడిపించాడో, ఎలా ఈ మనిషి విడుదల పొందుకున్నాడో ఇక్కడ రాయబడలేదు. కానీ రాయబడింది ఏమిటంటే, అతడు మరలా యూదా దేశానికి తీసుకురాబడ్డాడు, యూదా దేశానికి రాజుగా ఎంచబడ్డాడు. మనుష్యలో ఉన్న మంచితనాన్ని ఇప్పుడు చూస్తున్నాం. దేవుడు తనను శిక్షించినప్పుడు, శ్రమ గుండా, సంకెళ్ళ గుండా, కన్నీటి గుండా తీసుకుని వెళ్ళినప్పుడు మనిషి పశ్చాత్తాపడ్డాడండి. కానీ కొంతమంది మూర్ఖులు ఉంటారండి.